ఈరోజు మండే కదా, లంచ్‌లోకి మీరేం చేశారు? నేనైతే ఆకుకూర పప్పు చేశాను. 3 రకాల ఆకుకూరలు కలిపి పప్పు అయితే చేశాను. ఈ కందిపప్పు మాకు కందులు పొలంలో పండుతాయి. మా అత్తమ్మ ఏంచి పొట్టు తీసి పంపిస్తది ఈ కందిపప్పుని. నాకు ఇంతకుముందు ఈ కందిపప్పు ఏంచిన పప్పు అంతగా నచ్చేవి కాదు. ఎందుకంటే కలర్‌ఫుల్‌గా ఉండవు కదా! అందుకని మా అత్తమ్మ వాళ్ళకి చెప్పాను. నాకు ఈ పప్పొద్దు, కందులు మిల్లుకి ఇచ్చి పచ్చిపప్పు తీసుకొని రండి అని చెప్పాను. అలాగే పచ్చిపప్పు తెస్తే పచ్చిపప్పుతో కొన్ని రోజులు పప్పు చేశాను. టేస్ట్ అస్సలు బాగలేదు. అందుకని ఇంక నార్మల్‌గానే ఏంచిన పప్పుతోనే పప్పు అయితే చేస్తున్నాను. ఈ పప్పు 2 డేస్ ఉన్నా పాడవ్వదు. చాలా టేస్ట్ బావుంటది. నిన్న బ్యాగ్స్ ఉతికా కదా, స్కూల్ బ్యాగులు. అందులో బుక్స్ అయితే సర్దేసి పక్కన పెడుతున్నాను. అలాగే యూనిఫామ్ కూడా ఐరన్ చేసి ఒక చోట పెట్టుకుంటున్నాను, హడావుడి కాకుండా ఉంటుందని. పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి బ్రష్లు చేయించి, స్నానాలు చేయించి టిఫిన్ అయితే పెట్టాను. ఒక బాబేమో దోస కావాలన్నాడు, ఓ బాబేమో కెర్లాక్స్ కావాలన్నారు. అందుకని వాళ్ళిద్దరికి ఇష్టమైనవి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను. అలాగే డ్రెస్ వేసి స్కూల్కి అయితే పంపించేశాను.